వెల్కమ్ బ్యాక్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది పార్ట్ 2 ఆఫ్ రోస్టింగ్లో. రోస్టింగ్ కూడా కాదండి, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే వ్యక్తిత్వ హననం చేశారు బేసిక్గా నేనంతా పెట్టుకొని. దానికి ఒక చిన్నపాటి సమాధానం సమాజానికి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. దీంట్లో మనందరికీ బాగా ఆత్మీయమైనటువంటి ఇండిపెండెంట్ మహిళా జర్నలిస్ట్ శ్రీమతి తులసి చందు గారు, ఆవిడకి మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. సార్ గారికి అందరం సంఘీభావంగా ఉంటామని తెలియపినందుకు ఇప్పుడు నేను జర్నలిస్టు వార్తలలో విశ్వసనీయత గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. దాంట్లలో ఇవాళ చూసిన దాంట్లో టాప్ లో ఉన్నటువంటి కొన్ని దాంట్లలో ఉన్నటువంటి మా తులసి చంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు. మనమందరం కూడా ఈరోజు ఇక్కడికి సార్కి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. బట్ నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ డేర్ యూ టీడీపీ టు పోస్ట్ లైక్ హౌ డేర్ యూ టీడీపీ మిమ్మల్ని అడుగుతుంది, చూసుకోండి ఒకసారి. దట్ హౌ డేర్ యూ టీడీపీ టు ట్రోల్ లైక్ దట్. లిటరల్గా తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ట్రోల్ చేసింది, దారుణంగా ట్రోల్ చేసింది. ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోయింది. ఎంత ధైర్యం ఉంటే, ఎంత బరితెగించిపోతే, ఎంత దిగజారిపోతే ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోతుంది. ఒక ట్రోల్ పేజ్ లాగా ఎలా మారిపోతుంది. ఒక రాజకీయ పార్టీ కండువాని ఒక ప్రొఫెసర్, ఒక గౌరవనీయ వ్యక్తి ఇప్పుడు వేరే పార్టీ కండువాల్ని వీళ్ళ మెడలో వేసి వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పేదానికి విశ్వసనీయత లేదు అని చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం. అంటే తులసిచంద్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సరే రాజకీయ పార్టీ, ఈయన రాజకీయ విశ్లేషించవచ్చు, తప్పలేదు అందులో, అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకొక సోదరిమణి ముందు మాట్లాడిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇదే నెరేటివ్ కొన్ని వేల సార్లు ఎంతోమంది చెప్పారు వైఎస్ఆర్సీపీకి. ఇదంటే అసలు బీజేపీ చెప్పుకుంది ముందు. బేసిక్గా నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. దానికంటే ముందు 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మోడీ గారు అని చెప్పినప్పుడే ఈ నెరేటివ్ అక్కడే ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే ఇక్కడ ఈయన అన్నటువంటిది ఏంటి, ఈయనే చెప్పారు మళ్ళీ ఒకానొక సందర్భంలో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేదు దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైనా బీజేపీ తోటి చాలా సన్నిహితంగానే ఉండి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ప్రొఫెసర్ గారే ఒకానొక సందర్భంలో ఆయనే వాక్రుచ్చారు. అది గమనించారో లేదు తెలియదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన శాశ్వత మిత్రుడు కాదు, ఆయన పర్మనెంట్ టెంపరీ మాత్రమే. జగన్మోహన్ రెడ్డే మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉంటాడు అని భారతీయ జనతా పార్టీ అన్నది, అంటే ఆ వ్యక్తులు అలా అన్నారు. జనసేనని కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా మీ ఆ థాట్ ప్రాసెస్ మార్చుకోండి, వీలైతే జగన్మోహన్ రెడ్డిని ప్రేమించండి అన్నట్టుగా ఆ భావం స్ఫురించేట్టుగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈయనెవరు అసలు ప్రొఫెసర్ అయ్యండి ఇలాంటి రాజకీయాలు ఇలాంటి స్టేట్మెంట్లు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసేటువంటి విధంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు అలాగే చేస్తారు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ గారి మెడలో కండువా వేస్తేనే ఇంత కోపం వచ్చే సంఘీభావం ప్రకటిస్తే, ఒక ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి చరిత్ర రాసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా మీ విజ్ఞత? సరే, అది అక్కడ ఇంకో క్వశ్చన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ దానికి విశ్వసనీయత లేదు అని చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం. ఇక్కడ వాళ్ళు కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెడలో ఇట్లాంటి కండువాలు వేస్తారు. సో మీ అందరి ముందు ప్రొఫెసర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డిఫమేషన్ కేసు వేయండి సార్. అట్లా చేయడానికి వీల్లేదు. అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడం. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ కూడా ధైర్యం చేసి తన అభిప్రాయాలను లేకపోతే ఒక నిజాన్నో చెప్పకుండా చేయడానికి ఇట్లాంటి చర్యలు దారితీస్తాయి. చాలా సార్లు నాకు కూడా అదే అనుభవం అయింది. ఇదే సేమ్ టీడీపీ నుంచి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చేస్తే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగమవడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మన కేవీడి ప్రసాద్ గారు మన స్టూడియోకి వచ్చి చాలా డీటెయిల్డ్గా ఎన్నో విషయాలు చెప్పారు. దాంట్లో ఇన్డెప్త్ డీటెయిల్స్ కూడా చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఏం జరుగుతోంది ఏంటి అనేది క్లియర్ కట్ కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమైనా అమ్మేశారు ఇప్పుడు? లేదు.
అందరికీ తెలిసిందే నడుస్తోంది. మొన్న కూడా స్టీల్ ప్లాంట్కి మళ్ళీ నిధులు ఏవో ఇచ్చారు అన్నది కూడా వచ్చింది. ఇక్కడ ఏం చేసింది ఈవిడ వెళ్ళి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అందులో స్టోరీ చేస్తే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగమవడానికి అక్కడ ఒక ఆందోళన కోసం వెళ్తే నేను అక్కడికి వెళ్ళగానే ఐవీఆర్ కాల్స్ చేశారు. ఆ తర్వాత టోటల్ టీడీపీ మీడియాని మొత్తం దించి, టీడీపీ సోషల్ మీడియాని మొత్తం దించి, నా మెల్లో కండువా వేసి, నా నుదుటిన వైఎస్ఆర్సీపీ జెండాలు అతికించి చాలా నీచాతి నీచంగా ట్రోల్ చేశారు. అయితే అంతకంటే దారుణం ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయడం. వాళ్ళ ట్రోల్ ముఠా నుంచి అప్పుడు చేయించారు, ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయించారు. సో నేను చేసిన అదే వీడియోలో నేను వైఎస్ఆర్సీపీని కూడా ఎక్స్పోజ్ చేశాను, టీడీపీని ఎక్స్పోజ్ చేశాను. ఏ రాజకీయ పార్టీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఈరోజు అంత దయనీయమైన స్థితిలోకి దిగజార్చేశాయో అనే పూర్తి విషయాల్ని నేను ఫ్యాక్ట్స్తో, డాక్యుమెంట్స్ ఆధారంగా, అక్కడుండే వాళ్ళ వాయిసెస్ ఆధారంగా ఎగ్జిబిట్ చేస్తే అంత దారుణంగా చాలాసార్లు ఎలక్షన్స్ టైంలో కూడా అంతే. అంటే ఇక్కడ నేను ఒక రాజకీయ పార్టీ అనట్లేదు, ప్రతి రాజకీయ పార్టీకి ఈరోజు ట్రోల్ ఆర్మీస్ ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే వాళ్ళ ముఠాలనంతా కూడా ఆ పర్టికులర్ జర్నలిస్ట్ మీదకి ఉసిగొల్పుతున్నాయి. చాలా రాజకీయ పార్టీలు ఇదే చేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు వ్యవస్థీకృతంగా ఇట్లాంటి అటాక్స్ చేస్తుంటే మనం నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుంది. అరే ఎందుకు ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి అంటే నేను పదే ఆలోచిస్తాను. ఏపీ పాలిటిక్స్ గురించి ఒక వీడియో చేయాలి అంటే చాలాసార్లు ఆలోచిస్తాను. ఇది నిజంగా చెయ్యాలి, తప్పదు చేయక అంటేనే చేస్తున్నా. ఎందుకంటే ఇదే పరిస్థితి. ఏదైనా సరే వాస్తవం చెప్పాలి అంటే అక్కడ స్వీకరించడానికి రెడీగా ఉండరు. తెలంగాణలో లాగా కాదు. ఏపీలో ఉండేవి రెండే పార్టీలు. ఉంటే నువ్వు అక్కడుండు, లేకపోతే ఇక్కడుండు. ఉంటే నువ్వు అక్కడుంటావు, లేకపోతే ఇక్కడ ఉంటావు. నువ్వు న్యూట్రల్గా ఉంటావు అని చెప్పి ఎవరు నమ్మరు అక్కడ. అంత దారుణమైన పరిస్థితిలోకి మీడియా దిగజారింది. కాబట్టి వీళ్ళు న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులు అనడానికి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు, వీళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, దాని నుంచి మనం ఏదైనా తీసుకోగలిగితే తీసుకుందాము, ఫీడ్బ్యాక్ కింద తీసుకుందాము అంటే కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టిలో అందరూ కూడా అమ్ముడుపోయిన జర్నలిస్టులే. నిజంగా వాళ్ళు అమ్ముడుపోయిన జర్నలిస్టులు అని చెప్పి భావించరేమో కానీ అట్లాంటి ప్రచారం అయితే చేస్తారు. ఎందుకు చేస్తారు, ఎందుకు భావించరు అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫోన్ నెంబర్లతో పాన్ నెంబరు అటాచ్ అయి ఉంటుంది. ఎవరి అకౌంట్లోకి ఏ పార్టీ నుంచి ఎంత ఫండ్ ట్రాన్స్ఫర్ అయ్యేది గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లాంటివి ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. నాగేశ్వర గారి లీగల్ ఇన్కమ్ ఎంత ఉందో నేను అందుకే చెప్పాను. నేను చేసిన వీడియో స్టార్టింగ్లోనే 10 లక్షల రూపాయలు లీగల్ ఇన్కమ్ పొందుతున్న వ్యక్తికి ఏదో టీడీపీ దగ్గర, వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకుంటుంది? పోనీ ఆయన ఏపీ పొలిటీషియన్గా మారాలనుకుంటున్నారా? రాజ్యసభకి వెళ్ళాలనుకుంటున్నారా? ఏమీ లేదు కదా. అంతకు మించిన మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా అని చెప్పి ఏమీ ఉండదు. నిజంగానే అకౌంట్స్ బయట పెట్టచ్చు కదా. పలానా పార్టీ నుంచి పలానా వ్యక్తికి ఇంత ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి తెలుసుకోలేవా? గవర్నమెంట్లో ఉండే వాళ్ళు తెలుసుకోలేరా? చెప్పచ్చు కదా. అట్లా ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే చెప్పలేరు. ఒక జర్నలిస్ట్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ జరుగుతోంది అంటే ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు ఆ జర్నలిస్ట్ ని కొనేయడానికి, వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాలకి లొంగనప్పుడు దాడులు చేస్తాయి. ఇది నాకు చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు దాడి జరిగింది తులసి చంద్ గారు? ఎవరొచ్చి దాడి చేశారు? అంటే దాడి చేయడం అంటే వర్బల్ దాడా, లేదంటే ఫిజికల్గా చేస్తే ఇప్పటి క్రిమినల్ కేసులు కూడా పెట్టుంటారు. డెఫినెట్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, అందులో డౌట్ లేదమ్మా, అందులో మా మద్దతు ఉంటుంది. అండ్ వర్బల్ దాడి అంటే బూతులు తిట్టారా, అనుచిత పదజాలంతో తిట్టిన వాటి మీద కూడా పెట్టొచ్చమ్మా. కానీ సిద్ధాంతపరంగా మీరు మాట్లాడే మాటకి ఎవరైనా విభేదిస్తే అది దాడి కింద కాదు. మీరిందాక అన్నట్టే మీ భావాన్ని ఎలా వ్యక్తపరిచారో వారి భావాన్ని వ్యక్తపరచడం కింద వస్తుంది. ఇప్పుడు నేను అమ్మా అంటాను, మీరు చెప్పమ్మా అంటారు. అదే నేను ఇంకొక మాట మాట్లాడాను అనుకోండి, తప్పుడు మాట, మీరు కూడా అలాగే అంటారు. మీ కోపం వస్తే నేను తప్పు మాట మాట్లాడితే నేనే కదా, ఎవరు మాట్లాడినా తప్పు అలాగే ఉంటుంది. నెక్స్ట్, సరే, తెలుగుదేశం పార్టీ మీద అక్కసు ఇదంతా బాగానే బయట పెట్టారు, ఫైన్. టీడీపీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఒక జర్నలిస్ట్ గా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి. వాళ్ళు క్షమాపణలు చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ పర్టికులర్ పోస్ట్ రిమూవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సార్ని డిఫమేషన్ కేసు వెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీ లీడర్ల మీద మనం ఒక వ్యాఖ్యానం చేస్తేనో లేకపోతే ఒక వాస్తవాన్ని చెప్తేనో వాళ్ళు అంత అఫెండ్ అయిపోయి ఇలా దాడులు చేస్తారు.
అలాగే రీసెంట్ గా మనం చూసాం బండి భగీరథ కేసులో చాలా మంది జర్నలిస్టులకు ఇక్కడుండే వనజ మేడంకి కూడా నోటీసులు వచ్చాయి, వీడియోల్ని డౌన్ చేశారు, చాలా చేస్తున్నారు. సో అంటే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ ని మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మా దగ్గర పవర్ ఉండదు, మేము ఇండివిజువల్ వ్యక్తులం కాబట్టి మేము రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆ మొత్తం అరగంట సేపు నాగేశ్వర్ గారి మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కి నాగేశ్వర్ గారి మీద మాట్లాడారు. నాగేశ్వర్ గారి మీద ఎందుకు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అరగంట సేపు నాగేశ్వర గారి గురించి మాట్లాడారా? 2 పర్టికులర్గా ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఎస్, కరెక్ట్గా 23 సెకండ్లు ఒకటి అండ్ 27 సెకండ్లు ఒకటి. అందులో కులం కార్డు కూడా తీసుకొచ్చేసారండి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూద్దాం మనం. చూశాను, నేను నా దగ్గర పంపించారు. అసలు సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయన సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లుగా చూశాను, నేను నా దగ్గర పంపించారు. అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 1, విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనలేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకులు. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు. ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడం ఏమైనా వచ్చిందా కులం? లేదు. అరగంట సేపు మాట్లాడారా? సరే, ఇది ఒక నిమిషం అనుకుందాం, 23-24 సెకండ్లు, సరే 30 సెకండ్లు వేసుకుందాం టైమింగ్తో కలుపుకొని. అది కలిపి ఒక నిమిషం తర్వాత విశ్లేషకులు ఎవరో ఇలా మాట్లాడారట. ఎక్కడి నుంచి వచ్చింది? విశ్లేషకులు ఎలా ఉంటారు అంటే ఫలానా టైంలో ఫలానా సెకండ్లో 64 నిమిషంలో ఇలా అంటారని కొంచెం ఫన్నీ ఎక్స్ప్రెషన్ తోటి మాట్లాడారు. అదొక 2 నిమిషాలు. 3 నిమిషాలు మాట్లాడినటువంటి దాన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయికి అరగంట సేపు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా అంటూ ఎంత తప్పుడు నెరేషన్ ఇక్కడ ఇస్తుంది ఆవిడ. అరగంట మీటింగ్ కనుక మనం చూస్తే తమిళనాడు పాలిటిక్స్ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాయంట. తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ హాలోగ్రామ్స్ పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని గెలిచేశారంట. అది ఎట్లా అనిపించిందంటే ఎలా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఆ మాత్రం దాన్ని రివ్యూ చేసుకోలేకపోయారా? విజయ్ హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడా? విజయ్ మక్కల్ ఈయక్కం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ 2009లో మొదలు పెట్టాడు ఆయన. ప్రతి విలేజ్ ని టచ్ చేశాడు, ప్రతి విలేజ్ లో వాలంటీర్స్ ని బిల్డ్ చేశారు, పెద్ద నెట్వర్కింగ్ చేశారు. అసలు వాస్తవాల్ని పక్కన పెట్టేసి హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడు. నేను కూడా హాలోగ్రాములు పెట్టుకొని ఉండుంటే రోడ్ల మీదకి రాకుండా గెలిచిపోయేవాడినేమో, ముఖ్యమంత్రి అయిపోయేవాడినేమో అనే ఫ్రస్ట్రేషను కనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అనిపించిందా? విజయ్ హాలోగ్రాములు పెట్టిన గెలిచేశాడు చేసి నాతోండి ఇదంతా నేను అసలు ముందు చేసి ఉండాల్సిందే, ముఖ్యమంత్రి అయిపోయావని అనుకున్నారా? ఏమా ఇలా కూడా అనిపిస్తుందా జర్నలిజంలో? మేబీ ఇండిపెండెంట్ జర్నలిజంలో ఇలా ఏమైనా అనిపిస్తుందా? ఎవరో కొంతమంది జనసేనలో ఫ్రస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఏ పార్టీకైనా ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. ప్రతి జన సైనికుడి కళ కూడా అదే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అనేది. సో రాజకీయ పొత్తులో భాగంగా ఆయన నిర్ణయించుకున్నటువంటి దానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చక్కగా 2 ఏళ్ల నుంచి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన రిగ్రెట్ ఫీల్ అయిందేం లేదు. విజయ్ గెలిచేశాడు. విజయ్ ఎక్కడ గెలిచాడమ్మా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రమే. ఒకవేళ మ్యాండేట్ ఎవరికి రాలేదు, కాంగ్రెస్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ పొత్తులు పెట్టుకోలేదు, ప్రభుత్వం ఫామ్ అవ్వలేదంటే మళ్ళీ ఎన్నికలు నిర్వహించుంటే ఏమై ఉండేది? ఇక్కడ 50-50 గెలవచ్చు, మళ్ళీ గెలవకపోవచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. అన్నామలై లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగితే మేబీ బీజేపీకి ఇంకొన్ని 4 సీట్లు వచ్చి ఉండొచ్చు. ఏమో స్టాలిన్కే ఇంకొంచెం సీట్లు ఎక్కువ వచ్చి మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయనే మళ్ళీ అయ్యి ఉండొచ్చు, లేదు అన్నా డిఎంకే వచ్చి ఉండొచ్చు. ఇది ఊహాగానమే, పర్సెప్షనే.
హోలోగ్రామ్స్ పెట్టుకుని గెలిచేశాడు, హోలోగ్రామ్స్ పెట్టుకుని గెలిచేశాడు విజయ్ అని ఎక్కడన్నారు అసలు? ఎక్కడన్నారు? విజయ్ గెలిచిన తర్వాత మనం కూడా సింగిల్గా వెళ్ళుంటే బాగుండేదని అనేక మంది అన్నారు. కానీ అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అని చెప్పి క్లియర్గా అన్నారు. విజయ్నేం విమర్శించలేదు, ఆయన ఏమి పశ్చాత్తాపడలేదు. 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన గెలిచాడు. ఈరోజు సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ అయిందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకానొక పెద్ద కారణం. అప్పుడు విజయ్కి పవన్ కళ్యాణ్కి పోలిక అనేది లేదమ్మా. ఈ మాత్రం తెలియకుండా ఎందుకు ఈ తప్పుడు నరేషను? తర్వాత పార్టీలో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారంట. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ విత్ ఇన్ ద పార్టీని ఒక యాక్టివేట్. నాకు అర్థం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం అంటే హోదా లేనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉంది. ఒక వారం రోజుల నుంచి బాగా పెద్ద ట్రోల్ మెటీరియల్ దొరికిపోయింది అక్కడ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొచ్చారో మాటలు కొన్ని, ఆ వాటి చుట్టూనే ఇప్పుడు రచ్చ నడుస్తోంది. రెండోది, నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం నడుస్తోంది. మహానాడు కార్యక్రమం అన్ఫార్చునేట్లీ ఈ ఫ్యూయల్ స్కేర్సిటీ వల్ల వర్చువల్గా చేసుకుంటున్నారు, హైబ్రిడ్ మోడ్లో, అంటే సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చేసుకుంటున్నారు. దాన్ని కబ్జా చేయడానికి నిన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏమన్నా ఏర్పాటు చేశారా అన్నటువంటిది కూడా మరి వస్తుంది ఇక్కడ. అండ్ పవన్ కళ్యాణ్కి మాట్లాడాలి, చెయ్యాలి ఇది అంటే చాలా క్లియర్గా రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి 2 రోజులు ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూనే వెళ్తున్నారు ఎక్కడికక్కడ, ఒక నిబద్ధతతోటి, పర్యావరణ హితంతో. నేషనల్ గ్రీన్ బెల్ట్, కోస్టల్ గ్రీన్ బెల్ట్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకానికి ఆయన కార్యాచరణ ఇవన్నీ చూసుకుంటూ ఎక్కడికక్కడ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నాగేశ్వర్ గారిని అడ్డం పెట్టుకొని, ఆయన అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏదో చెయ్యాలి అంటే ఆయన అవసరం అవుతారా పవన్ కళ్యాణ్కి? ఆయనే చెప్పారు, ఎందుకు ఆయనతో నాకు ఎందుకు వదిలేసేయండి అమ్మా ఎందుకు అని చెప్పి ఆయనే అన్నాడు. ఏంటి పోలీసులు వెళ్ళమేంటి అరెస్ట్ చేయడానికి అసలు అంటే, సార్ పోలీసులు ఎవరు వెళ్ళలేదు, ఏపీ నుంచి పోలీసులు రానే లేదు అనేది చాలా సుస్పష్టం. అయినా సరే మన తులసి చంద్కు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏదో హెలూజినేషన్లో ఉన్నాడు, ఆ హోలోగ్రామ్ చూసి భయపడిపోయాడు. ఇదే మాట్లాడేది. ఇక్కడ సంఘీభావం ప్రకటించడానికి వచ్చారా? సంఘీభావం ప్రకటించడానికి వచ్చారా, లేదంటే మీ సెల్ఫ్ ఎజెండాని ఇక్కడ పెట్టడానికి వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెండోది విశ్వసనీయత అన్నాం కదా, ఇందాక 3 నిమిషాల పాటు ఆయన మాట్లాడిన దాన్ని అరగంట చేసి చూపించడం. ఆ తర్వాత విశ్వసనీయత ఎక్కడికి వెళ్ళింది? విశ్వసనీయత కొన్ని విషయాల్లో ఎక్కడికి వెళ్ళింది? ఉండాలి కదా, కాస్తన్నా ఆలోచించాలిగా. మొన్న మధ్యనే నేను కూడా ఒక చిన్న పాయింట్ ఈవిడ మాట్లాడినటువంటి దాని మీద పెట్టడం జరిగింది. అదేంటది, ఎందుకులే మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని అంతా గెలకడం ఎందుకు. కానీ మనం అప్పట్లో మనం మాట్లాడిన నెరేటివ్లు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చూసాం కదా. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని ఇంకోటని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఎందుకమ్మా ఇది విజయ్తో పోల్చడం, టీడీపీని ఇది అనడం? మరి ఎక్కడికి వెళ్ళిపోయావు మిగతా అనేక సమయాల్లో? ఎక్కడుంది పోరాట పటిమ? ఎక్కడుంది? సో ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త అర్థవంతంగా ఉండాలి, అంతేగాని నోటుకొచ్చింది మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం. విజయ్తో పోల్చి ఫ్రస్ట్రేషన్ పవన్ కళ్యాణ్కి ఉంది అని మాట్లాడతాం. ఇలాంటి మాటలు మాట్లాడితే పద్ధతి అనిపించుకోదు, అది అసలు ఇండిపెండెంట్ జర్నలిజం అని కూడా అనిపించుకోదు. చేయడానికి ఎప్పుడు ఒక్కొక్క మూమెంట్ కావాలి కదా. సో ప్రజా సమస్యల మీద మూమెంట్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఒక ఇష్యూని ఏమైనా తీసుకున్నారేమో అని కూడా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అది థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట అనేయాలి, తెలుగుదేశం పార్టీని మాట అనేయాలి. నాగేశ్వర్ గారి గురించి మాత్రం అసలు మాట్లాడింది లేదు, కేవలం ఒకటి సార్ డెఫమేషన్ వేయండి, ఈ ముక్క చెప్పడానికి ఇన్ని నిమిషాలు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇప్పుడు చూసిన వాళ్ళు నన్ను ఎలాగో తిడతారు, ఎందుకురా ఈ చెత్త అంతా తీసుకున్నావు అని చెప్పి. అది సంగతి. సో విశ్వసనీయత అనేది ఇక్కడ ఏం పెద్ద కనిపించట్లేదండి. పాత వీడియోస్ చూసినా ఏం చేసినా గ్రౌండ్ రిపోర్ట్ అని ఇంకోటని ఓట్ చోరీ ఎక్స్పోజ్ రాహుల్ గాంధీది చాలా పాపం చాలా అద్భుతంగా ఇది చేసింది. అలాగే హేట్ ట్రెండ్ అని ఇంకా అనేకం ఉన్నాయి. వీరమల్లు లూట్ చేసిందిట, ఇంకా చాలా ఉన్నాయి పాత వీడియోల్లోకి. ఒకసారి తెనాలి మోడల్ పోలీసింగ్, ఇది మన గంజాయి బ్యాచ్ ఎవరైతే ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద జనాల్ని వాళ్ళని ఎలా బాధారో వాళ్ళని రోడ్డు మీద కాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు చూసారా, దాన్ని పట్టుకొని అక్కడ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది, ఇలా ఎన్నో ఉన్నాయి ఇలాంటి పాత వీడియోలు. ఏమనాలి? మెగా డిఎస్సి, ఏపీ డిఎస్సి నోటిఫికేషను, మానవత్వం చాటాల్సిన సమయం, ఒక ఛాన్స్. లోకేష్ ఎప్పుడో చేశారు, అయినా సరే ఇక్కడ ఏదో చేసినట్టుగా ఇది.
ఆఫ్టర్ దట్ ఎనిమీ ఆఫ్ ఇండియా ఎవరు ఏంటి అనేక ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిని సైతం అర్బన్ నక్సలైట్ మోడీ రీజన్ బిహైండ్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఇంకొక చాలా పెద్ద ఇది తీసుకొచ్చారు. నేను ఎందుకులేండి మిగతా అని చెప్పడం, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి అయితే డెఫినెట్గా మీది కాదని మాత్రం చెప్పగలను ఈ విషయంలో. ఎందుకంటే ఆయన ఎలా గెలిచాడు, ఎలా చేశాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా పద్ధతిగా ఏదో గోడ కట్టినట్టు, మొక్క అంటు కట్టినట్టు అలా పంపిస్తా అన్నాడు, ఇలా పంపించేశాడు. అక్కడ అది లేదు, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళతో చేరి రౌండ్ టేబుల్లో ఈ 2 మాటలు మాట్లాడడానికి నేను కూడా ఇంత సమయం తీసుకోవడానికి వచ్చింది. ఫైన్, సరే, ఇది పార్ట్ 2 అయిపోయింది కదా. పార్ట్ 3, 4లో చాలా ఇంకా ఘాటుగా ఉంటాయి కొన్ని, చూద్దాం మనం. అప్పటిదాకా దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.